హలో గైస్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు దిస్ వీడియో. ఈరోజు మనం బజాజ్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. న్యూస్లో కొత్తగా అప్డేట్ అయింది ఏంటంటే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ వచ్చేసి షేర్ మనకి లిస్టింగ్ డేనే 130% రిటర్న్స్ ఇచ్చింది కదా, మళ్ళీ ఈరోజు 10% మూవ్ అయింది. నియర్లీ 180 క్రాస్ చేసింది. ఫిలిప్ క్యాపిటల్ వాళ్ళు అప్ సైడ్ మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉందని అంటున్నారు. న్యూస్లో అప్డేట్ చేస్తున్నారు. వాళ్ళు హోమ్ లోన్ తీసుకునే వాళ్ళకి చాలా మంచి అవకాశం అని చెప్తున్నారు. నేను నా లైఫ్లో ద బ్లాక్ బాస్టర్ ఐపీఓ అంటే ఇదే. వచ్చిన రోజే మనకి 135 రిటర్న్స్ ఇచ్చింది, ప్లస్ మళ్ళీ కంటిన్యూగా మూవ్ అవుతుంది. కొన్ని ఐపీఓలు ఎలా ఉంటాయంటే లిస్టింగ్ రోజే కొంచెం రిటర్న్స్ ఇచ్చి మళ్ళీ డౌన్ అవుతుంది, ఎందుకంటే ఆ రోజు అందరూ సెల్ చేయడానికి ట్రై చేస్తుంటారు. కానీ దీంట్లో అందరూ ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు. మన ఫిలిప్స్ క్యాపిటల్ వాళ్ళు దీనికి రేటింగ్ దీనికి ఇస్తున్నారు. 210 వరకు టార్గెట్ పెట్టుకోండి. ఇప్పుడు వీళ్ళు ఒక సిగ్నల్ ఇస్తున్నారు అనమాట మనకి. 210 వరకు టార్గెట్ పెట్టుకోండి. మనకి 27% అప్ సైడ్ పోయే పొటెన్షియల్ ఉన్న ప్రాబబిలిటీ ఉందన్నట్టు. సో ఇంకా ఇన్వెస్టర్స్ బై చేయాలనుకుంటే దీన్ని బై చేయొచ్చు, ఎందుకంటే బుల్లిష్ మూమెంట్ ఉంది కాబట్టి. ఇలాంటి ఐపీఓ మళ్ళీ వస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ బజాజ్ ఎనర్జీ ఉంది కదా, దాంట్లో ఇన్వెస్ట్ చేద్దాం. మన దీంట్లో అప్లికేషన్ పెట్టినాగానే రిజెక్ట్ చేసిన వాడు. నెక్స్ట్ బజాజ్ ఎనర్జీలో 1 lakh క్యాపిటల్ రిస్క్ చేసి పెడదాం. దాంట్లో ప్లీజ్ క్యాపిటల్ వారు స్ట్రాంగ్ ప్రాస్పెక్ట్స్ ఫ్రమ్ బజాజ్ హౌసింగ్ అంటున్నారు. హైలైటింగ్ వచ్చేసిందంటే వీళ్ళు మొత్తం స్పాట్ చేస్తున్నారు. 50 lakh హోమ్ లోన్ సెగ్మెంట్. దేంట్లో నుంచి అంటే 65% ఆఫ్ హోమ్ లోన్స్ మార్కెట్. ఈ 3 సంవత్సరాలలో బ్రోకర్ ఎక్స్పెక్ట్ చేసేది బ్యాలెన్స్ షీట్ టు బి నార్త్ ఆఫ్ 2 lakh crores అని. ఈ 3 సంవత్సరాలలో దీని బ్యాలెన్స్ షీట్ అంటే గ్రోత్ వచ్చేసి 2 lakh crores పైకి వెళ్ళే అవకాశం ఉందని వీళ్ళు న్యూస్లో గట్టిగా మెన్షన్ చేసేసారు. బులిష్ మూమెంట్ అంతే. వీళ్ళకి 6,560 crores కావాలని వీళ్ళు ఆ ఐపీఓని లిస్ట్ చేసేటప్పుడు మనకు చెప్పారు. కానీ 3 lakh crore ఇన్ బిట్స్ వచ్చింది వాళ్ళకి. ఇంత పెద్ద మార్కెట్, ఇంత పెద్ద లార్జ్ సబ్స్క్రిప్షన్ మాత్రం బజాజ్ వాళ్ళకి సాధ్యం, వేరే ఏ కంపెనీకి సాధ్యం కాదు. నా అనాలిసిస్ ప్రకారం వచ్చేసి ఇంతమందికి ఎవరికైనా ఈ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్లో అప్లై చేసిన వాళ్ళకి అలర్ట్ అయి ఉంటే వాళ్ళు సెల్ చేయకుండా కొద్ది రోజులు లాంగ్ టర్మ్ గెయిన్స్ కోసం వెయిట్ చేయండి. ఎందుకంటే మనం స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్నాయి ఇందులో, అబ్జర్వ్ చేసాం కూడా. మిస్ అయింది కదా భయ్య, మాకు అలర్ట్ కాలే కదా అంటారు. అదే మళ్ళీ ఇప్పుడు కొత్తగా తీసుకోండి. కొత్తగా ఇప్పుడు ఎంత ఉంది, నియర్ ఇన్వెస్ట్ చేయండి లాంగ్ టర్మ్ గెయిన్స్ కోసం. నేను రికమెండ్ చేసేది ఏంటంటే 210 వరకు టార్గెట్ వచ్చేసి ఈ 1 వీక్లో కంప్లీట్ అయిపోతుంది. 210 ఈ రోజు వీడియో చూస్తున్న వాళ్ళకి మీ దగ్గర ఎంత క్యాపిటల్ ఉంటే అంత క్యాపిటల్ ఇందులో ఇన్వెస్ట్ చేయండి, ఎందుకంటే ద బెస్ట్ కంపెనీ అని చెప్తున్నాను. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ చాలా అనుకుంటున్నాను, లేదంటే మళ్ళీ లాంగ్ అవుతుంది. ఓకే గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.